పిఠాపురం మండలం విరవాడ గ్రామం నుంచి యన్నమూరి శ్రీను ఆధ్వర్యంలో సుమారు 200 మంది భక్తులు తొలి తిరుపతికి పాదయాత్రగా బయలుదేరారు. శృంగార వల్లభ స్వామిని దర్శించుకోవడం కారణంగా మా గ్రామానికి మాకు మంచి జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున విరవాడ గ్రామం నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మధ్య సమరం ఈ టోర్నమెంట్ లో అత్యుత్తమ పోటీ. విరవాడ గ్రామం నుంచి శ్రీ వల్లభ స్వామి చిన్న తిరుపతి కార్యక్రమానికి మేము పాదయాత్రగా మేము మా గ్రామంలో ప్రజలందరూ మెయిన్ కుర్రోళ్ళు పెద్దలు అందరూ కలిసి ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా ఇది 3వ సంవత్సరం అండి. ప్రతి సంవత్సరం కూడా మేము బయలుదేరుతున్నాం. అలా ప్రతి సంవత్సరం హిందూ మతాన్ని కూడా పునరుద్ధరించాలని పైకి మళ్ళీ అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి మాకు ఈ శృంగార వల్లభ స్వామి వచ్చిన తర్వాత మాకు కొంచెం సరదాగా అందరూ కలిసికట్టుగా ఉండడం, పాదయాత్రల కింద చేసుకోవడం, హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్ళడం కింద మాకు ఉంది. అందుకే ప్రజలు కూడా అందరూ సహకరించి, పెద్దలు పిల్లలు అందరూ సహకరించి ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చేసి జనం అందరూ కూడా వస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సుమారు 1000 మంది వరకు మేము బయలుదేరాం. 1000 మంది పైన ఉంటారండి. ఇంకా వెళ్ళి వాళ్ళు కూడా అలా కలుసుకుంటూ వెళ్తున్నారు. నల్లలేని వాళ్ళు నడిచి వాళ్ళు కూడా సహకారాలు అంటున్నారు. మాకు ఈ కార్యక్రమానికి ముందుగా యన్నమూరి శ్రీను గారు ఈ కార్యక్రమానికి తలపట్టి ఈ కార్యక్రమం మొదలెట్టిందిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి. అలాగే ఈ కార్యక్రమం కూడా ఆయన అంతకాలం చేసిన ఆయన వెనకాల మేము ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని మరి యన్నమూరి శ్రీనివాస్ అండి. ప్రతి సంవత్సరం తిరుపతి తొలి తిరుపతి వెళ్తున్నామండి. ఎందుకంటే దేవుడు అందరూ ఒక వెంకన్న బాబు ఈ తొలి తిరుపతిలోకి అనుకున్న కోరికలన్నీ తీరుతున్నారండి. అందుకని ఒక సంవత్సరం వెళ్ళాలని కోరిక అనిపించుకున్నాను గుళ్ళోండి. అంటే ఆ టైంలో మనసు అలా ఒప్పి అందరూ వెళ్ళాలని ఇలాగ ఊళ్ళో అందరినీ సలహా తీసుకుని వెళ్దామని అంటే వెళ్ళామండి. ఆ సంవత్సరం 2వ సంవత్సరం అలాగా 2వ సంవత్సరం వెళ్ళామండి. తిరిగారండి జనం. ప్రతి ఒక్కరు 20 అందరూ వెళ్తామండి, అందరూ కలిపి వెళ్దాం అని 3వ సంవత్సరం ఇప్పుడు వెళ్తున్నాం. ఎంతమంది వెళ్తారు? ఒక 600 మంది ఉంటారండి. పెట్టి తీస్తున్నారండి. ఈయన అనుకున్న కోరికలు తీరుతున్నారండి వెంకన్న బాబు గారు. ఏంటంటే అటు నుంచి ఉండదండి, ఎవరికి వెళ్ళి వచ్చేస్తారండి. ఏమంటారు దర్శనం మధ్యాహ్నం వచ్చి భోజనం కాగిపోతారండి. భోజనం కాలిపోతే 3 అవ్వచ్చండి. అందువల్ల ఎవరికల్లా దర్శనం చేసుకుని వచ్చేస్తారండి, లేకపోతే భోజనం చేసే వాళ్ళు ఉంటారండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. నాసిరకం మద్యంతో కల్తీ చేస్తున్న ఖరీదైన మద్యం బ్రాండ్ల బాటిల్స్. కల్తీ చేస్తున్న 20గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన కాకినాడ 3 టౌన్ సిఐ కడలి వెంకట సూర్య సత్యనారాయణ. కాకినాడలో నూతనంగా ఆధునీకరించిన జాయ్ అలూకాస్ జ్యువెలరీ షోరూమ్. పోటీ ప్రపంచంలో మరింత రాణించాలన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. శ్రీకాకుళం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఘనంగా 2019 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే. వైద్య వృత్తికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేలా సేవాభావంతో ఉన్నత స్థితికి చేరాలని ఆకాంక్షించిన డాక్టర్ సివిఆర్ డాక్టర్ వెంకటాచలం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.